చంపిన వాళ్ళు ఏమన్నా పార్టీలో ఉండరా వాళ్ళు ఎవరన్నా? వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. వాళ్ళ ఊర్లో సర్పంచ్ తుకారాం రెడ్డి అనేటి ఆయన, వాళ్ళ కొడుకు సతీష్ రెడ్డి, వీళ్ళంతా అదే రూలింగ్ పార్టీ వాళ్ళే. అంతేనా? అంతే. ఇప్పుడు వాళ్ళ అండదండలతోటి జరుగుతుంది. ఎవరు పట్టించుకుంటారు? పార్టీ కాదు ఆయనకు మాకు సంబంధం లేదు అంటున్నాడుగా మరి ఎమ్మెల్యే ఇక్కడ. అవును, ఒక్క మాట అయినా నా ఫోన్లలో కానీ ఒక వార్తలలో కానీ చూసిరా? మా పార్టీ కదా అన్నాక విన్నారా? ఎక్కడింతవరకు ఆయన వాళ్ళ నాయనన్న వచ్చి మీడియా ముంగల మన ఇక్కడ ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వంశకృష్ణ గారు వచ్చి మాట్లాడిరు. అలా పక్కలో కూర్చున్నాడు కానీ ఒక్క మాటనన్నా మాట్లాడిండా? ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. ఆ ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారంటే ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ బాధ్యతకు న్యాయం చేయాలన్నాడు. కానీ ఎమ్మడే తక్షణమే పట్టుకరండి, వాళ్ళని అరెస్ట్ చేయడానికి అని కూడా గట్టిగా అనలేకపోయాడు. వంశకృష్ణ సార్ కూడా గట్టిగా. ఇదంతా అధికారం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్లకు ఉంది. ఎస్ఐకి, ఎస్పీకి, డిఎస్పీకి అంతా రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, హోమ్ మినిస్టర్ ఆయన చేతుల్లో ఉంది. ఇప్పుడు ఆయన ఏదనుకుంటే అది అవుతుంది. ఒక ఫోన్ కొట్టి ఎస్పీకి కానీ డిఎస్పీ కలెక్టర్ కానీ దాని ఏందో ఎమ్మడే తక్షణమే దాని మీద యాక్షన్ తీసుకోరంటే అయిపోతుంది. కానీ అంత వాళ్ళు చేస్తలేరు.